సో వెల్కమ్ టు అవర్ ఛానల్ NNL ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఓల్డేజ్ హోమ్ అని ఇంతకుముందు కాకతీయ వృద్ధాశ్రమం అనేది శంషాబాద్ దగ్గర ఉన్న చిన్న గోల్కొండ గ్రామంలో ఉన్నది. అది లాస్ట్ వీడియోలో చూపెట్టడం జరిగింది. కాకపోతే అప్పుడు ఏంటంటే రూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు సుమారు 50 రూములు అదనంగా కన్స్ట్రక్ట్ చేయబడి ఇంకా ఫెసిలిటీస్ పెంచబడినాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అన్నది, మెడికల్గా కానీ ఇంకా రూమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు శంషాబాద్ దగ్గర ఉన్న చిన్న గోల్కొండ గ్రామంలో కాకతీయ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నామన్నమాట. ఇక్కడ మీకు ఏ విధంగా రూమ్స్ ఉన్నాయి, ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయని ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ లైబ్రరీలో ఉన్నాం అనమాట. ఎవరైనా రిలాక్స్గా వచ్చి ఇక్కడ కూర్చొని ఇట్లా బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ మహాభారతం కానీ ఏదైనా కానీ ఈ బుక్స్ తీసుకుని చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనకి మిగతా రూమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఏ బ్లాక్లో ఉన్నాం అనమాట, గ్రౌండ్ ఫ్లోర్లో. ఏ బ్లాక్లో ఈ విధంగా ఉంటున్నాయి రూమ్స్ అనమాట. రూమ్ నెంబర్ 1, బి బ్లాక్స్లో ఈ విధంగా రూమ్స్ ఉంటున్నాయి. నమస్తే అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? 2 years. అంత హ్యాపీగా మన ఇంట్లో ఉన్నట్టు ఉన్నా? కొందరు ఇంటికి పోవాలంటే వాళ్ళంతా వెళ్ళక పైసలు తీసుకపోతే ఎడతారు, ఇంటికి రావాలి ఎడతారు. ఇదైతే మన ఇల్లు లెక్కన. ఇప్పుడు మన బిడ్డ వచ్చి మన దగ్గర ఉండొచ్చు, మనం పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చు. అంటే ఇక దేనికి మనకు అయ్యో గది అట్లున్నది అని అట్లేదు. రోజు ఐటమ్ పెడతారు. ఇది పొద్దున నాష్టాలు, వేరే కూరలైనా 4 తీర్ల రొట్టె పచ్చడా, 3 కూరలు, అన్ని రకాలు పెడతారు నాన్న. మనం ఉన్నందుకు ఇక్కడ మన ఇల్లు వదిలేసినప్పుడు బాధ లేదు, మనం హ్యాపీగా ఉన్నాం అంతే. హ్యాపీగా ఉన్నాం. రోజు అదే టిఫిన్ పొద్దున్న నాష్టాలైనా రోజు వేరే పెట్టింది పెట్టారు. వేడిగా పొద్దున్న ఒక్కనాడు కూడా చల్లగా. ఇప్పుడు మీ రూము మీది ఒక్కటే, మీకే వేరే అటాచ్డ్ బాత్రూమ్ అన్ని మీకే అన్నాడు, సెపరేట్ అన్నాడు అన్ని ఎవరిది వాళ్ళది అన్నమాట. గీదర్ కూడా ఉంది లోపల, ఎవరిది వాళ్ళకి ఏ లోటు లేదు. సో మన ఇంట్లో ఉన్నట్లు ఉంది అంటారు మొత్తం. అవునా? ఏ లోటు లేదు. ఇంట్లో కన్నా ఇంకా కొడుకులు కోడలు గురిపిస్తారు కానీ మాట చెప్తాను, యాస్టోకి ఎవరన్నా అంటున్నావు కానీ ఇక్కడ ఏ లోటు లేదు. హాయిగా తిని పడుకోవచ్చు. మా రాజు ఆ చెట్ల ఆడ కూర్చోవచ్చు, బయటికి పోయి మళ్ళీ వచ్చి పడుకోవచ్చు. 4 గంటలకు టీ, పొద్దుగాల కాఫీ, మళ్ళా టిఫిన్, మళ్ళీ తర్వాత రాగి జావా 10:30కు, మళ్ళీ 12:30 భోజనం, 4 గంటలకు టీ అయినది. రోజు ఏదైనా పెట్టే టీ ఇస్తారు. సాయంత్రం రోజు అది పుల్కా కానీ, భోజనం కానీ, పాలు కానీ, చల్ల కానీ. ఓకే అమ్మా, నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. ఇది ఎక్కడ ఓల్డేజ్ హోమ్ లాగా అనిపించట్లేదు, చూస్తే స్టూడెంట్స్ హాస్టల్ లాగా అనిపిస్తుంది. చూసారు కదా రూమ్స్ ఏ విధంగా ఉన్నాయన్నది, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. ఇది చూడొచ్చు. రూమ్ నెంబర్ 4, రూమ్ నెంబర్ 3, ఇట్లా రూమ్ నెంబర్స్ చేస్తున్నాయి. ఇప్పుడు సి బ్లాక్లో ఉన్నాము అనమాట. ఈచ్ బ్లాక్ వచ్చి ఒక 4 రూమ్స్ ఉంటున్నాయి. ఇట్లా మనం లోపలికి వెళ్ళి చూస్తే 1, 2, 3, 4 అనమాట. సో ఇంకా ముందుకెళ్తే
సో డార్మెటరీ అంటారు అనమాట, కామన్ బెడ్స్ అనమాట. కొంతమంది సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో సెపరేట్ రూమ్స్ కాకుండా ఇలా కామన్గా ఉంటుంది. సో ఈ విధంగా టాయిలెట్స్ ఫెసిలిటీ ఉంటుంది, ఇట్లా బెడ్స్ ఉంటాయి. సో డార్మెటరీ కావాలంటే డార్మెటరీలో తీసుకోవచ్చు, రూమ్స్ కావాలంటే రూమ్స్ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఈ డీటెయిల్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫార్మసీ కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకు లోపల డాక్టర్ అవైలబిలిటీ ఉంటారు. మినిమం ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇమీడియట్గా అటెండెన్స్ ఉంటారు. అట్లాగే అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. చూసారు కదా, ఇది ఫార్మసీ. ఇది ఇక్కడ 5th ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. సో ఈ లిఫ్ట్ ఎవరైతే ఎక్కలేరో మెట్లు వాళ్ళకి ఏజ్ అయిన వాళ్ళకి అందరికీ ఈ లిఫ్ట్ ఫెసిలిటీ ఉపయోగించుకుని 2nd ఫ్లోర్కి వెళ్ళొచ్చు అనమాట. ఎంటర్ అవుతున్నాము. ఈ 2nd ఫ్లోర్లో కూడా సేమ్ ఫెసిలిటీస్ ఇదే విధంగా ఉన్నాయన్నమాట. రూమ్స్ అవి కూడా మీరు ఈ విధంగా చూడొచ్చు. మెట్ల మీద నుంచి రావాల్సిన వాళ్ళు ఈ విధంగా రావాలి. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ లిఫ్ట్ ఉన్నది అనమాట. సో ఇక్కడ కూడా రూమ్ నెంబర్ 19, 20 ఈ విధంగా రూమ్స్ ఆల్మోస్ట్ ఆల్ హాస్టల్ లేకనే ఉంది. సో మనకి మీరు చూస్తున్నారు కదా, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నామా లేకపోతే ఒక హాస్టల్లో ఉన్నామా, స్టూడెంట్స్ హాస్టల్లో ఉన్నామా అనే విధంగా కల్పిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈచ్ రూమ్ సెపరేట్గా ఉన్నాయి. ఎవరైతే ఇంట్లో ఉండదలుచుకున్నారో అన్ని ఫెసిలిటీస్ తోటి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా డార్మెటరీ ఫెసిలిటీ ఉంది. మీరు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? 23 సెప్టెంబర్ 2 సో అంతా హ్యాపీగా మన ఇంట్లో ఉంటున్నట్టు ఉందన్నమాట. అది జనరల్గా ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఒక చెడు అభిప్రాయం, ఏదో ముసలోళ్ళని బయటకు నెట్టేసేవారు అన్నది అభిప్రాయం లేకుండా మనం సొంతంగా మన ఇంట్లో ఉన్నట్టే మనం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు ఫారిన్ వెళ్ళిపోయినా, ఇద్దరు జాబ్లకు వెళ్ళినా, పెద్దల్ని చూడాలంటే ఇంటి దగ్గర ఎవరు ఉండలేని పరిస్థితి కదా. ఇప్పుడు మనం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయినా కూడా మనం చూసే దిక్కులేదు. అలాంటి పరిస్థితుల్లో మనకు ఇది చాలా మనకు ఉపయోగంగా ఉంటుంది కదా. బాగుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఇప్పుడు మనకి సిటీలో ఫంక్షన్ అయినా, ఊర్లో ఫంక్షన్ అయినా మనం అక్కడికి పోవడానికి అవకాశం ఉంది. అట్లనే వాళ్ళు వచ్చి మీరు మధ్యలో మీ దగ్గరకు వచ్చి ఉండడానికి కూడా అవకాశం ఉంది అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మన సొంత ఇల్లు. ఓకే, వస్తుంటారు పోతుంటారు. అక్కడికి నేను పోతుంటా వస్తుంటారు. మాకేం వాళ్ళు దూరం అయినారని బాధ లేదు, ప్రశాంతంగా ఉంది. బయట వాతావరణం కూడా మనకి పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. సిటీ బయట కదా, మంచిగా ఉంది. అంటే మేము పిల్లలకు ఎప్పుడైనా వస్తే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి చెప్పాలి, తప్పదు చెప్పాలి. మేము పోయినప్పుడు కూడా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చెప్పాలి. అదే ఈ డాక్టర్ గారు నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఒక తల్లిదండ్రులని చూడడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఇంతమందిని సొంత తల్లిదండ్రులాగా చూస్తున్నారు అంటే డాక్టర్ గారిని కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఆయన దేవుడే, నిజంగా ఆయన మనం హర్షించదగ్గ విషయం అనమాట. దయాగుణము అదేనమ్మా, అదే మనకు కావాల్సింది కూడా అదేనమ్మా. ఓకే అమ్మా, నమస్తే అండి. బాగుందమ్మా. మాత్రం నేను కాకపోతే మా బాబుని చూసారు, బాబుతో ఇంటికి వెళ్తున్నాను వచ్చే నెలలో. కానీ నాకు బాధగా ఉంది, ఏడుస్తుంటే డాక్టర్ గారు వద్దమ్మ మళ్ళీ వచ్చి చాలా బాధ. లేదు, ఎందుకంటే ఇది మన ఇంట్లో ఉన్నట్టు అలవాటు అయిపోయింది మనకి. సో మనకు అక్కడికి వెళ్ళడమే బెంగ అనిపిస్తుంది. మీరు వెళ్ళి మళ్ళీ ఎంబడి వస్తారేమో చూడండి, వెళ్తారు వస్తారు. మనకు అదే కావాల్సింది. ఎందుకంటే మనం అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉంటే బాగుంటుందో అక్కడ ఉండాలని కోరుకోవాలి. మనం అన్ని సదుపాయాలు బాగున్నాయి కాబట్టి. ఏదేమైనా మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నామా లేదా, అందరికి అన్ని సమస్యలు ఉంటే అన్ని పక్కన పెట్టి మనం హ్యాపీగా ఉన్నాం అన్నది మనకు. సో మనకి తప్పదన్న పరిస్థితిలో వెళ్ళి రావాలి, తప్పదు అంతే. అన్ని ఇస్తారు మంచిగా, ఆరోగ్యం బాగా చెమటే మంచిగా చూసిపోతారు. కృష్ణను పంపిస్తారు, బాగలేదంటే పంపిస్తారు, పైకి పోయినా బాగా చూసుకుంటారు. సరే అమ్మ, నమస్తే అండి. బాగా చెప్పి ఇంతకుముందు ఛానల్లో మనకి పాత బిల్డింగ్ కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా కొన్ని రూమ్స్ కట్టారు. ఈరోజు ఈ రూమ్స్ ఓపెనింగ్ అయినాయి అనమాట. అది దాంట్లోకి మీకు ఎంటర్ అవుతున్నాము. సో ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్లో ఈ విధంగా మనకి
సో సీటింగ్ ఫెసిలిటీ, అదేవిధంగా రూమ్స్ అన్నమాట. మరి ఈ విధంగా రూమ్స్ చూడొచ్చు. ఇది క్యాంటీన్ అనమాట. ఎందుకంటే రేపు ఇక్కడ ఈ కిచెన్ అన్నది ఇక్కడ లోపల ఈ కిచెన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఈ రూమ్స్లో ఉంటున్నారో వాళ్ళు వచ్చి ఒక మార్నింగ్ టిఫిన్ టైం కానీ, లంచ్ టైం కానీ, స్నాక్స్ టైమ్స్ కానీ ఇక్కడికి వచ్చి మనం సో మీరు చూడొచ్చు ఈ విధంగా విశాలంగా ఉందన్నమాట వీరికి సిట్టింగ్ అరేంజ్మెంట్. సో ఎంతమంది అయినా కూర్చుని తినే అవకాశం ఉంది. ఎక్స్ట్రా ఈరోజు 50 రూమ్స్ ఓపెనింగ్ జరిగిందనమాట. ఈ 50 రూమ్స్ ఓపెనింగ్ కింద లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. లిఫ్ట్ కాకుండా ఈ విధంగా వెళ్ళమని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా రూమ్స్. ఈ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ చూపించడం జరిగింది. ఇదే విధంగా అన్ని ఫ్లోర్స్లో రూమ్స్ ఉంటాయి అనమాట. ఆ రూమ్స్లోకి వెళ్ళడానికి ఇక్కడికి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. సో ఎవరైతే ఎక్కలేదో వాళ్ళు లిఫ్ట్ ఉపయోగించుకోవచ్చు. దిగాలి అనుకుంటే ఎక్సర్సైజ్ పర్పస్లో ఇలా మనం మెట్లు కూడా వాడుకోవచ్చు అనమాట. నమస్తే అమ్మా. సో ఈరోజు ఇక్కడ ఈ కాకతీయ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇంతకుముందు ఆల్రెడీ ప్రారంభించినప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 50 రూమ్స్ ఎక్స్ట్రాగా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి సో వాళ్ళు ఇన్వైట్ చేయడం తోటి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది అనమాట. అంటే నేను అడిగే ఉద్దేశం ఏంటంటే మీరు ఆల్రెడీ ఇందులో ఉంటున్నారా, లేకపోతే ఎవరైనా మీ చుట్టాలు ఉన్నారని చూడడానికి వచ్చినారా, అసలు ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటి, మీ అనుభవాలు ఏంటి, ఇది ఏదైతే మా ఆశ్రమం ఉందో దీనిపైన మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే 2 విషయాలు చెప్పండి. మా ఫ్రెండ్ హైమాటి గారు 2 years బ్యాక్ పరిచయం అయ్యారు. తను కలుస్తుంటాను వచ్చి. ఇక్కడ యూట్యూబ్లో చూశాను ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి. సంతోషం అనిపించి చూడాలనిపించి వచ్చాను. అప్పుడు వస్తుంటాను. ఇక్కడ వాళ్ళ అమ్మాయిలాగా వాళ్ళ ఫ్రెండ్ లాగా అందరికీ ఆధ్యాత్మికంగా ఏదన్నా షేర్ చేసుకుంటుంటాము. మా ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి సత్సంగం చెప్పించాను. బాగుంటుంది ఇక్కడ వాతావరణం, ఇక్కడ చూసుకోవడం, కేరింగ్ చాలా బాగుంది. అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తుంటాను డిఫరెంట్ ప్లేసుల్లో. అంటే మన ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కాకుండా ఇతర ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా వెళ్తుంటారండి. అయితే నేను ఒకటి జనరల్గా నా వెర్షన్ ఏంటంటే, జనరల్గా ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే జనరల్గా తప్పుడు అభిప్రాయం, ఏదో పేరెంట్స్ పిల్లలు చూడక బయట నెట్టేశారు అన్నది లేదు. కొంతమంది వాలంటీర్గానే వచ్చి ఉంటున్నారు, కొంతమంది ఇంటిలో చేసుకోలేక ఇబ్బంది పడి వచ్చి ఉంటున్నారు. సో ఆ విషయంలో నేను చూస్తే నాకు ఈ కాకతీయ వృద్ధాశ్రమం చూస్తే ఇంటి చాలా హ్యాపీ హోమ్ లాగా ఉంది. ఇది యాక్చువల్గా వృద్ధాశ్రమం అనే అవసరం లేదు, ఎందుకంటే ఇది మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉండొచ్చు అన్నమాట. ఆ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. చూస్తే లోపలికి పోయి చూస్తే హాస్టల్లో అనిపించింది. ఆ క్యాంటీన్ ఫెసిలిటీ కానీ మిగతా ఫెసిలిటీస్ అన్ని చూస్తే చాలా బాగున్నాయి అనమాట. సో మీకు ఎలా అనిపించింది? చిన్నపిల్లలు మళ్ళీ స్కూల్లో జాయిన్ అయినట్టుగా పెద్ద వయసు వాళ్ళే చిన్నపిల్లల్లాగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇంకోటి మీరు ఆధ్యాత్మిక అన్నారు కదా, ఆధ్యాత్మిక అంటే మీరు ఆ రంగంలో ఏ విధంగా మీరు చేస్తున్నారు? చిన్న మిషన్ తరఫున చార్ధామ్ యాత్ర అని చేశాను. డిఫరెంట్ ప్లేసులు ఇట్లే పెద్ద ఏజ్ వాళ్ళకి మనసు సంతోషం పెట్టాలని నా ప్రయత్నం. సో మెయిన్ ఏంటంటే మెయిన్ మానవత్వం ఉంటేనే జనరల్గా అందరికీ ఇట్లాంటి మంచి పని చేయాలనిపిస్తుంది. నేను కోరుకున్నది కూడా ప్రతి ఒక్కరిలోని మానవత్వం అన్నది రావాలి. మనకి ఎన్ని తత్వాలున్నా మానవత్వం వచ్చినాక మానవత్వంతో జీవితం కంప్లీట్ చేయాలని ఇష్టం. ఓకే అండి, బాగా చెప్పారు విషయం. నమస్కారం. థ్యాంక్ యూ.